కనుమ పండుగ వేళ విశాఖ మధుసూదన్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. ఒంటికి నిప్పంటించుకుని ఒక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. లక్ష్మీ ప్రసన్న అనే మహిళ ఏడాది కాలంగా వివాదాల కారణంగా తన భర్తతో దూరంగా ఉంటోంది. 2 ఏళ్ల కుమారుడితో విశాఖలో నివాసం ఉంటోంది. అయితే తన కుమారుడిని తల్లి దగ్గరుంచి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సూసైడ్ చేసుకుందామె. శరీరానికి నిప్పంటించుకుని లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏం జరిగింది, స్థానికులు ఏమంటున్నారు? స్పాట్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా ఆ వివరాలు అందిస్తారు. వివాహిత లక్ష్మీ ప్రసన్న మంటల్లో చిక్కుకుని మృతి చెందడం ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై పలు అనుమానాలు తావిస్తుంది. ప్రస్తుతం మనం అదే ప్రాంతంలో ఉన్నాం. ఇదే ఇంట్లో ఆమె ఒంటరిగా అద్దెకు నివాసం ఉంటుంది. ఈ స్కూటీ ఏదైతే కనిపిస్తుందో ఆమె ఈ స్కూటీని వినియోగిస్తుంది. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆమె పనిచేస్తున్నట్టుగా తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ ఇంట్లో గత 6 నెలలుగా ఆమె ఒంటరిగానే నివాసం ఉంటుంది. భర్త భరద్వాజ ఆమె గతంలో బ్యాంకులో ఒక మేనేజర్ స్థాయి ఉద్యోగిగా పనిచేసేవాడు. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నాడు. అయితే భర్తతో మనస్పర్ధల కారణంగా ఒంటరిగా ఉంటూ ఈ ఇంట్లో ఆమె నివాసం ఉండేది. నిన్న కూడా పండగ పూట ఆమె తల్లిదండ్రులు ఉంటున్న శివాజీపాలెం ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ తల్లిదండ్రులతో కలిసి సరదాగా గడిపింది. ఆ తర్వాత ఇంట్లో మధ్యాహ్నం భోజనం కూడా చేసింది. ఆ తర్వాత తల్లికి ఊరుకు పంపేందుకు ఆ తల్లితో పాటు బయటకు వచ్చి ఆమె బస్సును తల్లికి ఎక్కించిన తర్వాత మళ్ళీ తిరిగి ఒంటరిగా వచ్చి ఇంటికి నివాసం ఉంది, ఇంట్లో నివాసం ఉంది. అయితే రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ 7:30 ప్రాంతంలో ఈ ఇంటి నుంచి దట్టంగా పొగలు బయటకు వచ్చాయి. చూడొచ్చు, ఆ మార్క్స్ చూడొచ్చు. అక్కడ వెంటిలేటర్ పైన దట్టంగా పొగ బయటకు వచ్చిన మార్క్స్ కనిపిస్తున్నాయి. ఇంటి ఈ ద్వారానికి కూడా దట్టంగా పొగ వచ్చిన మార్క్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎలా ఉండిద్దమ్మా ఆమె అందరితో మాట్లాడేది? పర్లేదా? మంచిగానే ఉండేవారండి ఆవిడ. మంచిగానే ఉండేవారు. ఒక చిన్న బాబు ఉండేవాడు. ఆ బాబునే మేము చూసేవాళ్ళం. తయారైతే తెల్లవారు వెళ్ళిపోయేవారు. ఎక్కడికి ఆ బాబు నుంచి వాళ్ళ అమ్మల్ని ఇద్దరు పెడుతున్నాం అన్నారు అనేవారు. అంతే పెట్టేసి వెళ్తున్నాండి. మరి ఏంటి జాబ్ ఏం చేస్తున్నారు అడగలేదు కూడా మేము ఎప్పుడు కూడా. ఎవరితో ఎక్కువ మాట్లాడేది కదా? లేదు, ఇంట్లో ఉండేవారు కాదు ఆవిడ. బట్టలు అంట పెట్టి సగం తాళాలు వేసుకొని వెళ్ళిపోయేవారు. బట్టలు కూడా ఎప్పుడు తీసేవారో తెలియదు మాకు. అసలు ఉందా లేదా అన్నిట్లు కూడా ఉండేది. ఎప్పుడు కూడా అమ్మాయి ఎవరితో మాట్లాడేది కాదు, చేసేది కాదు. ఎప్పుడు కూడా అసలు ఉందా లేదో కూడా తెలియదు, అలా ఉండేది. ఇప్పుడు అమ్మాయి ఎవరితో మాట్లాడితే ఏమైనా తెలుస్తాయి. అమ్మాయి ఎవరితో మాట్లాడేది కాదు. మేము ఉదయం పూట డ్యూటీలకు వెళ్ళిపోతాము, సాయంత్రం అయిపోద్ది. వచ్చినా కూడా ఎవరింట్లో వాళ్ళు ఉంటాం. మేము ఎవరం కూడా బయట ఉండం ఎప్పుడు కూడా. అంటే రాత్రి పొగలా వచ్చిందంటే వీళ్ళందరూ బయట ఉండేటప్పటికి మేము కూడా బయట ఊరి నుంచి వచ్చాం. ఇంట్లోకి వెళ్ళిపోయి 6:30 ఆ టైం వద్ద వచ్చేటాడికి, ఊరి నుంచి వచ్చేటాడికి మేము ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నాం. అందరం అంతే డోర్లు వేసుకుని ఉంటాం, ఎవరు కూడా బయట ఉండం. టీవీ చూస్తున్నాం అనమాట. సౌండ్ వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే బయటకు వచ్చిన డోర్ తీసి ఏమైందంటే పొగలు వస్తున్నాయి అని అన్నారన్నమాట. నాకు కూడా తెలియదు, లాస్ట్లో చూసాను అనమాట. నేను కూడా పొగలు వస్తున్నాయి అంటే నేను కూడా ఇక్కడ అయిపోయిన అక్కడ వరకు వెళ్ళలేదు. నాకు భయం అండి అలాంటి. అంటే ఒంటరి మహిళ, అది కూడా ఆమె ఎందుకు ఇలా ప్రాణాలు కోల్పోయింది? ఈ ఘటనకు గల కారణం ఏంటి? దేవుడికి పక్కన దీపం వెలుగుతూ ఉంది కానీ ఘటనకు గల కారణం ఏంటనేది ఇప్పటివరకు తెలియలేదు. ఒంటరిగా ఆమె ఒకవేళ ప్రమాదవశాత్తు జరిగితే ఈ మంటల్లో కాలిపోతున్న సమయంలో ఆమె అరుపులు అనేవి బయటకు రావాలి. ఆమె అటువంటి అరుపులేవి బయటకు కూడా వినిపించలేదని స్థానికులు చెప్తున్నారు. చెప్పండి అమ్మా, అరుపులు ఏమైనా వచ్చాయి బయటికి? రాలేదండి, అరుపులు ఏమి రాలేదండి. పొగలోటే వచ్చాయి బయటికి. ఆ పొగలు వస్తుందో అందరం ఒకరికొకరిని పిలుచుకుని ఆ పొగలు వస్తున్నాయని చూసాము. వీళ్ళు వెళ్ళి చూసారు, కనిపించలేదు కూడా. లైట్లు కూడా వేసుకోలేదండి ఆవిడ. లైట్లు వేసుకుంటే ఎవరికన్నా కనిపిస్తుంది, తిరిగి పొరుగు వాళ్ళకి. లైట్లు కూడా ఆవిడ వేసుకోలేదు. ఆవిడ ఎక్కువ ఎవరితో కూడా మాట్లాడేది కాదండి. అంతే, మరి మాకు అంతవరకే తెలిసింది. మనిషి అయితే బాగానే ఉండదండి. మనిషి అయితే బాగుండదు కానీ ఆవిడ డ్యూటీకి వెళ్తాం, మొత్తం ఇంటికి వెళ్తాం, మొత్తం కానీ మాకు ఆవిడతో మనకి ఇటుపక్క డోర్ తీసుకుంటాం కదండి, మాకు తెలిసేది కాదు. ఆవిడ ఎక్కువ ఉండేవారు కాదండి. వాళ్ళ ఇంటికి ఎవరో ఒకరు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చేవారు, వెళ్ళిపోయేది అంతే. ఫ్రెండ్ రాత్రి వచ్చింది, ఫ్రెండ్ పోలీసులు తీసుకొచ్చారు. అందరూ కూడా ఇక్కడ కలిసిమెలిసి ఉంటారు, ఎవరు ఇళ్లలో వాళ్ళు ఉంటారు. ఏదైనా ఆపద వస్తే ముందుకొచ్చి సాయం చేస్తారు. కానీ ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. ఎందుకంటే పండుగ పూట జరిగిన ఈ ఘటనతో స్థానికంగా ఉలిక్కిపడలు చేస్తుంది. అదే ఈ ఇన్సిడెంట్ ప్రమాదవశాత్తు జరిగిందా, ఆమె ఆత్మహత్య చేసుకుందా, లేక మరేదైనా కారణం ఉందా అనేది ఇప్పుడు తేలాల్సింది. ఎందుకంటే ప్రమాదవశాత్తు జరిగితే ఆమె అరిచి బయటకి పరుగులు తీసే పరిస్థితి ఉండేది.
అటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించలేదు. ఆమె కావాలనే ఆ ఒంటిపై ఏదైనా వేసుకొని నిప్పంటించుకుందా అనేది దానిపైన ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో లాగుతున్నారు. అయితే అంతలా కాలిపోవడానికి ఒకవేళ దాదాపుగా 1 లీటర్ వరకు అయినా కనీసం పెట్రోల్ అయినా ఇంకేదైనా మండే వస్తువు స్వభావం వస్తువు కానీ ఆ లిక్విడ్ కానీ ఉండాలి. అటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపించలేదని స్థానికంగా ఉన్న పరిస్థితులు కూడా స్థానికంగా ఉన్న వ్యక్తులు స్థానికంగా ఉన్న వాళ్ళంతా చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు అసలు కారణం ఏంటి, ఆమె ఎందుకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని దానిపై ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో కాజా TV9 విశాఖ.